హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. పెండెమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో ఆలూ పూరిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆలూ పూరిని ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఆలూ పూరిని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 ఇంచు అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే 4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పైన పొట్టు తీసేసి వేసుకోండి. తర్వాత 1 పచ్చిమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ అంత జీలకర్రని కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ దీన్ని కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజులో ఉండే బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించేసి పైన తొక్క తీసుకొని ఇలా కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఈ బంగాళదుంప ముక్కల్ని ఇదే మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. సో ఇలా ఉడికించిన బంగాళదుంప ముక్కల్ని అండ్ ఉప్పును కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ గ్రైండ్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఆలు అంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి. ఎక్కడైనా సరే ఆలు పీసెస్ తగులుతూ ఉన్నాయంటే మీకు పూరీని ఫ్రై చేసుకునేటప్పుడు పొంగటం అనేది ఆగిపోతుంది. అందుకోసం చెప్తాను. సో ఫైన్గా పేస్ట్గా ఇలా గ్రైండ్ చేసుకోండి. అవసరమైతే 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నీళ్ళని పోసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఆలూ పేస్ట్ అంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూన్ అంతా చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోండి. పిజ్జా ఆర్డర్ చేసినప్పుడు అందులో చిల్లీ ఫ్లేక్స్ వస్తాయి కదా, వాటినైనా వాడుకోవచ్చు. లేదు అని అనుకుంటే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. లేదంటే అస్సలు వద్దనుకుంటే స్కిప్ చేసినా కూడా ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంట్లో చేసుకోవాలి అంటే 2 లేదా 3 ఎండుమిర్చిని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్నారంటే ఈ విధంగా చిల్లీ ఫ్లేక్స్ వచ్చేస్తాయి. తర్వాత కొద్దిగా కొత్తిమీర ఆకుల్ని మాత్రమే వేసుకోండి, కాడల్ని తీసుకోవద్దు. ఓన్లీ ఆకుల్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కాడలను కనుక వేసుకున్నారంటే పూరి పొంగేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకోసం ఫస్ట్ ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని వేసుకోండి. ఎప్పుడు పూరీ చేసుకున్నా కానీ ఇలా కొద్దిగా మైదా పిండిని వేసుకున్నారంటే పూరీలు చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే మైదాని స్కిప్ చేసినా కానీ టేస్టీగానే ఉంటాయి. కాకపోతే వేసుకుంటే ఏంటంటే ఇంకా కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటాయి, అంతేనమాట. తర్వాత ఇందులోకి ఫస్ట్ 1 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. వేసుకొని ఈ పిండిని చక్కగా కలిపేసుకోవాలి. ఇలా 1 కప్పు గోధుమ పిండిని వేసుకొని కలుపుకున్న తర్వాత ఇంకొక కప్పు గోధుమ పిండిని తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. మొత్తం ఒకేసారి వేసుకోవద్దు, కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ నాకైతే 2 కప్పుల వరకు గోధుమ పిండి పట్టింది. ఒక్కొక్కసారి తక్కువ పట్టొచ్చు, లేదంటే ఎక్కువ కూడా పట్టొచ్చు. అది మనం ఉడకపెట్టుకున్న బంగాళదుంపల్లో వాటర్ ఎంత ఉంది అండ్ మనం ఎన్ని వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి చూసుకుంటూ పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇంతకన్నా సాఫ్ట్గా మాత్రం కలుపుకోవద్దు. ఇంతకన్నా సాఫ్ట్గా కలుపుకున్నారంటే పూరీలు అనేవి పొంగవు, అందుకోసం చెప్తున్నాను. సో ఈ మాత్రం గట్టిదనం అయితే ఉండాలి. సో ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత దీని మీద ఒక మూతను పెట్టేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్న తర్వాత పిండిని చూస్తే మనకి కొద్దిగా సాఫ్ట్గా అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఏ సైజులో అయితే పూరీలను చేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజుకి తగ్గట్టుగా పిండి ముద్దను తీసుకోండి. ఇక్కడ నేనైతే మీడియం సైజులో ప్రిపేర్ చేస్తున్నాను. సో ఈ విధంగా పిండి అంతా కూడా ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో నుంచి ఒక పిండి ముద్దను తీసుకొని ఫస్ట్ దాన్ని ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకోండి. ఇలా రౌండ్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడి పిండిని అటు ఇటు అద్దుకొని కిచెన్ టాప్ మీద కానీ లేదంటే చపాతీ పీట ఉంటుంది కదా, దాని మీద కానీ పెట్టుకొని చపాతీ కర్రతో పూరీలాగా ఒత్తుకోండి. పూరీ ఒత్తుకునేటప్పుడు అవసరం పడితే మధ్యలో కొద్దిగా పొడి పిండిని జల్లుకుంటూ ఒత్తుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను మీకు పూరీ అంతా కూడా ఒత్తిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా?
ఈ పూరి అనేది కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకోవాలి. మామూలు పూరి కన్నా కానీ ఇది కొద్దిగా మందంగానే తయారు చేసుకోవాలన్నమాట. సో ఇలా తయారు చేసుకున్న పూరీని ఒక ప్లేట్లోకి వేసుకొని మిగిలిన పిండి ముద్దలను కూడా ఇదే విధంగా పూరీలాగా ప్రిపేర్ చేసేసుకోండి. సో ఇక్కడ నేను మీకు పూరీలన్నీ కూడా ఒత్తిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా అన్ని పూరీలని ఒత్తేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని దీన్ని బాగా వేడి చేసుకోవాలి. ఈ పూరీలు ఫ్రై చేసుకోవడానికి నూనె అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట. నూనె అనేది తక్కువ వేడిలో ఉందంటే పూరీలు సరిగా పొంగవు. సో అందుకని నూనె బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పూరీని ఇలా ఒక్కొక్కటిగా నూనెలో వేసుకొని ఈ పూరీ పైన నూనెని ఈ విధంగా పోస్తూ ఉండండి. ఇలా పోస్తూ ఉన్నారంటే మనకి పూరీ అనేది చక్కగా పొంగుతుంది. చూసారా పూరీ ఎంత బాగా పొంగిందో? మీకు ఈ ఆలు పూరీ అనేది పొంగట్లేదు అనే ప్రాబ్లమే ఉండదు, చక్కగా పొంగుతుంది. సో ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఇదే విధంగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు రెండో పూరీని కూడా వేసి చూపిస్తున్నాను, చూసారా? ఇలా పూరీని వేసుకున్న తర్వాత పూరీ పైన ఇలా ఆయిల్ పోస్తూ ఉన్నారంటే పూరీ చక్కగా పొంగుతుంది. అంతే, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకవేళ ఆయిల్ అనేది వేడి సరిపోలేదు అంటే పూరి అనేది పొంగదు. అండ్ ఎప్పుడు పూరీలను కాల్చుకున్నా కానీ హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి, అప్పుడే మనకి పూరి అనేది చక్కగా పొంగుతుంది అనమాట. అంతే, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉండే ఆలు పూరి రెడీ అయిపోయింది. దీన్ని మీకు నచ్చిన చట్నీతో కానీ లేదంటే కర్రీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ చట్నీతోనే సర్వ్ చేసుకుంటున్నాను. అంటే పూరీల్లో కొద్దిగా మసాలా వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో అందుకని చట్నీతో సర్వ్ చేస్తున్నాను. కావాలంటే ఆలు మసాలా కానీ చోలే మసాలా కానీ ఇలా ఏ కర్రీతో చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో చూసారు కదా ఆలు పూరీని ఎలా తయారు చేసుకోవచ్చో. ఎప్పుడు తినే పూరీలకు బోర్ కొడితే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.